హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక చిన్న బ్యూటీ టిప్ తీసుకురాబోతున్నాను. అదేంటంటే ఇంట్లోనే ఉండే వస్తువులతో మన వంటగదిలో దొరికే ఐటమ్స్తోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తే చాలు, ఫేస్ ప్యాక్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆ 3 ఇంగ్రీడియంట్స్: ఒక చిన్న స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, ఒక 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ పెరుగు. మీకు మిక్స్ అవ్వడానికి పూర్తిగా, ఇది కలవడానికి పూర్తిగా పెరుగు. ఈ మూడింటిని మిక్స్ చేసేయాలి. మొత్తం కూడా మిక్స్ అయిపోయింది. ఇలా పేస్ట్ లాగా రావాలి. ఫేస్ ప్యాక్కి వేసుకోవడానికి మరీ లూజ్గా కలుపుకోవద్దు. ఈ ప్యాటర్న్లో ఉంటే సరిపోతుంది. ఇలా లైట్గా మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా మొత్తం ఫుల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం నీట్గా ఇదంతా స్ప్రెడ్ చేసేసుకుంటే మచ్చలు ఉన్నా, ఏమన్నా మొటిమలు ఉన్నా కూడా శనగపిండి, పసుపు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఏమి స్కిన్కి డ్యామేజ్ చేయదు, సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. న్యాచురల్గా గ్లోయింగ్ వస్తుంది ఫేస్ అనేది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అన్నది రిజల్ట్ కామెంట్లో పెట్టండి. ఓకే, చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఆరిపోయింది. ఇదైతే మొత్తం నేనైతే ½ an hour ఉంచుకున్నాను ఫేస్కి. ఇది మొత్తం ఆరిపోయింది. ఇది మొత్తం చూసారా, మొత్తం పగిలిపోయినట్టు అయిపోయింది. ఇదంతా ఫేస్ వాష్ చేసుకొని వస్తాను నేను. అది ఎలా ఉందో చూపిస్తాను. రిజల్ట్ ఏంటన్నది మీరే చూద్దరు కానీ. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నాకైతే రిజల్ట్ కనిపించింది. ట్యాన్ మొత్తం పోయింది. ఎండలో తిరిగినా కానీ ట్యాన్ అనిపించిన ఈ ఫేస్ ప్యాక్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. పార్లర్ చుట్టూ తిరిగి అనవసరంగా మనీ వేస్ట్ చేసుకుని, టైం వేస్ట్ చేసుకుని కంటే ఇంట్లోనే ఈ హోమ్ రెమెడీ ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ సమ్మర్లోనే కాదు, మనకి వింటర్లో కూడా ఈ స్కిన్ పగిలిపోతుంది కదా, అది కూడా దానికి కూడా మంచిగా పనిచేస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వీక్లీ 2 times ఇలా ట్రై చేస్తే ఫేస్లో గ్లో వస్తుంది. నేనైతే వీక్లీ 2 times ఇలాగే చేస్తూ ఉంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే రిజల్ట్ కనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.